చేయాలి. సో మీకేమన్నా స్క్రిప్ట్లు ఉంటే ఈయన మెయిల్ ఐడికి పెట్టండి, ఇన్స్టా ఐడిలో టచ్కి రండి. బట్ వెంకట్ సార్, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ ద ఫిలిం. మీకు అండ్ ప్రవీణ్ ధర్మపురి గారు రాలేకపోయారు. ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ ద ఫిలిం. అండ్ ఆల్సో రాజీవ్ రంజన్ గారు, రానా అన్న స్పిరిట్కి హీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ స్పిరిట్. సో రాజీవ్ రంజన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ముగ్గురు ఉండి సురేష్ సార్కి రానా అన్నకు నచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు వెనకుండి ఈ సినిమాని నడిపించడం జరిగింది. సో ఐడ్ లైక్ వెంకట్ సార్ టు స్టార్ట్ ద బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ సినిమా మేము ఎంతగా నమ్మామంటే, ఇది అంటే దేర్ ఆర్ డెఫినెట్లీ, అంటే మనం అబద్ధం మాట్లాడకూడదు, నిజాలు మాట్లాడుకుందాము. ఈ సినిమా నచ్చిన వాళ్ళకి ఎంత విపరీతంగా నచ్చిందంటే, అసలు నాకు ఫోన్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అని చెప్తున్నారు. నచ్చని వాళ్ళకి నచ్చట్లేదు, అది దట్స్ ఓకే. బట్ వాట్ వీ బిలీవ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఈస్ ద ఒరిజినల్ వాయిస్. మేము పెళ్లి చూపుల దగ్గర నుంచి, పెళ్లి చూపులు వచ్చినప్పుడు అదొక 70 లక్షల్లో తీస్తే అది ఎలా ఒక ట్రెండ్ సెట్ చేసిందో తెలుసు. కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ, మల్లేశం కానీ, రాజావారు రాణి గారు కానీ. రాజావారు రాణి గారు వచ్చినప్పుడు రవి కిరణ్ని వీ ట్రస్టెడ్ ఎమ్, అండ్ ఇప్పుడు అతను ఏం చేస్తున్నారో తెలుసు. అలాగా వరుణ్ కానీ, నందు కానీ, యామిని కానీ, వీళ్ళందరూ దాని వెనక పడిన కష్టం అన్ని సినిమాకి కష్టం ఉంటుంది. కష్టం ఒక్కటే కాదు, మేము దాంట్లో ఉన్న ఒక ఒరిజినల్ వాయిస్ని మేము నమ్మాం. ఓకే, దెర్ ఆర్ మల్టిపుల్ కామెంట్స్ సేయింగ్ ఇది కొంచెం ఆఫ్ బీట్గా ఉంది, కొంచెం మనకు నచ్చే విధంగా లేదు అని. కానీ ఆ క్యారెక్టరు, ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉందో అతని బిహేవియర్ని మేము నమ్మాం. ఆ బిహేవియర్ని హానెస్ట్గా చూపించారు. అది అంటే మనం ప్రతి సినిమాని ఒకేలా చూడకూడదు అనేది నేను ఒక ఫిల్మ్ క్రిటిక్ కూడా. నేను ఒక 10 పుస్తకాలు రాశాను సినిమా గురించి. ఆ నాలెడ్జ్తో మాట్లాడుతున్నాను, ఒక ప్రొడ్యూసర్గానో లేకపోతే ఈ సినిమాని ప్రమోట్ చేసిన వాళ్ళుగా మాట్లాడకుండా. మనం జనరల్గా ఆడియన్స్కి కూడా నేను అంటే చెప్పేది ఏంటంటే, మనం ప్రతి సినిమాని ఒకేలా ఎలా చూస్తాం, చూడకూడదు కూడా. నేను కేర్ ఆఫ్ కంచరపాలెం ఫస్ట్ మేము స్క్రీనింగ్ వేసినప్పుడు ఇది యూట్యూబ్లో పెట్టండి, ఈ మొహాలు ఎవరు చూస్తారా అన్నారు. కానీ ఈరోజు ఎక్కడుంది ఆ సినిమా? మన తెలుగు సినిమా చరిత్రలో ఎలా అయితే అది నిలిచిపోయిందో, ఈ సినిమా కూడా ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్. ఇప్పుడు చాలామంది చూస్తున్నారు, కానీ ఇట్ విల్ స్టే ఫర్ ఎవర్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ హిస్టరీ ఫర్ ద యూనిక్ లాంగ్వేజ్. చాలా అంటే గొప్ప గొప్ప ఫిల్మ్ మేకర్స్ నుంచి ఇన్స్పిరేషన్ ఉంది. ఆ ఇన్స్పిరేషను మన తెలుగులో అరే ఇలా కొత్తగా కూడా తీయొచ్చు అనే దానికి ఇది ఒక బెంచ్ మార్క్ అవుతుంది. ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ నెరేటివ్, ఎక్స్పెరిమెంటింగ్ విత్ ఎడిట్. చాలా విషయాల్లో అంటే ఫస్ట్ హాఫ్లో ఆ క్యారెక్టర్ పడుతున్న ఆవేదన కానీ, ఆ ఆవేదన ప్రకారమే ఫస్ట్ హాఫ్ ఎడిట్ ఉంటుంది. అతను ఎప్పుడైతే కూల్ డౌన్ అయ్యి ఇంటర్వెల్ నుంచి ఒక తన జీవితంలో సెటిల్ అవ్వాలనుకున్నాడో దాన్ని బట్టి ఎడిటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇవన్నీ కొంచెం డీప్గా చూడగలిగితే ఈ సినిమా అసలు చాలా ఒక అద్భుతం. ఇది చూడగలిగిన వాళ్ళు మాత్రం ఈ సినిమాని ప్రతి ఒక్కరికి చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఒక గొప్ప అవకాశం ఈ వీకెండ్. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ యామిని గారు ప్లీజ్. ఓకే, మీరు టైం తీసుకోండి, మా డైరెక్టర్ గారికి ఇచ్చేస్తాం. వరుణ్ రెడ్డి గారు ప్లీజ్. హలో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సైక్ సిద్ధార్థకు వచ్చిన వెరీ బ్యూటిఫుల్ రివ్యూస్ కొన్ని ఉన్నాయి. ఇందాకే వెంకట్ సిద్ధారెడ్డి గారు కూడా కొంచెం మాట్లాడారు అబౌట్ ఏ ఫిల్టర్తో ఈ సినిమాని చూడాలి అని. చాలా మంచి రివ్యూస్. సంగీతాదేవి గారు ఫ్రమ్ హిందూ, బ్రిలియంట్ రివ్యూ. అది చూసి నాకే ఏడుపొచ్చింది, యామినికి ఏడుపొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సంగీతాదేవి గారు. పూలచొక్క గారు, ఎస్ పూలచొక్క గారు, బ్రిలియంట్ రివ్యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ రామ్ వెంకట్ శ్రీకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్రిలియంట్ రివ్యూస్. ఈనాడు brilliant review from there, and so many other brilliant reviews, original reviews, and ఇవన్నీ రివ్యూస్ మాకు చాలా ఇంపార్టెంట్. లవ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఫ్రెష్నెస్ ఇన్ తెలుగు సినిమా. అందరూ ఫ్రెష్ కావాలి, పాతబడ్డ రొట్టగా వద్దు అని అనే వాళ్ళకు ఈ సినిమా ఆన్సర్. ఇంతకంటే గొప్ప 5 స్టార్ రివ్యూస్ నాకు వచ్చినాయి. దేవి థియేటర్లో ఎప్పుడైతే శ్రవ్య ఇంకో 2 అవర్స్లో బెంగళూరుకి వెళ్ళాలి అన్నప్పుడు శ్రవ్య ఇంకా సిద్ధార్థ్ మధ్యలో ఒక మూమెంట్ వస్తుంది. అప్పుడు వెనక నుంచి ఒక 5 స్టార్ రివ్యూ, అన్నా బెంగళూరు క్యాన్సల్ అని వచ్చింది. అది నాకు 5 స్టార్ రివ్యూ అండి. ఏమాత్రం కల్మషం లేని మనసుతో చూసే ఆడియన్స్, మాస్ ఆడియన్స్, వాళ్ళే థియేటర్లో నిలబెడతారు. వాళ్ళకు మనం దూరం వెళ్ళిపోతున్నా కొద్దీ ఆ థియేటర్లు దూరం వెళ్ళిపోతున్నా ఉన్నాయి.
ఇది తెలుగు సినిమాకి వాళ్ళు ఓపెన్గా చూస్తారు. ఈ ఎస్థెటిక్ ఆ ఎస్థెటిక్ అని అనాలిసిస్ చేసే వాళ్ళు యాక్చువల్లీ థియేటర్స్ని నిలబెట్టరు. ఆ రివ్యూస్ అంత ఇంపార్టెంట్ కాదు. అసలు సిసలైన రివ్యూ ఎక్కడొస్తుందంటే ఎప్పుడైతే త్రిష సిద్ధార్థ్ రూమ్లోకి వచ్చేసి ఏంటి సిద్ధార్థ్ నీకు గుర్తు రావట్లేదా అంటే నువ్వు తాగున్నావు శ్రవ్య అని అవాయిడ్ చేస్తున్నప్పుడు అన్నా చిన్న సిద్ధార్థ్ జాగ్రత్త అన్నాకు ఒక 5 అది నా 5 స్టార్ రివ్యూ. మా సినిమాకి 10 స్టార్ రివ్యూ. బీట్ దట్ గైస్. విజయవాడలో ఇంకా చాలా వచ్చినాయి. ఒక రివ్యూ చాలా బ్యూటిఫుల్ రివ్యూ, ఇది నాకు 2 days పట్టింది 5 స్టార్ రివ్యూ అర్థం కానికే. సిద్ధార్థ్ వెళ్ళి నీళ్లు పడతాడు, అప్పుడు ఒక మూమెంట్ వచ్చి ఆ మూమెంట్ మీరు చూసారు కదా సినిమా, మూమెంట్ వస్తుంది శ్రవ్య సిద్ధార్థ్ మధ్యలో. ఫస్ట్ ఆ మూమెంట్కి విడిపోతారు, ఫుల్ అరుపులు, అక్కడ బెంగళూరు క్యాన్సర్ అని అరుపులు, లోపలికి వెళ్తాడు, నీళ్ళు పడుతుంటే నీళ్ళు రావు, అక్కడ టెన్షన్లో ఉంటాడు. నీళ్ళు రానప్పుడు ఒకడు నాకు ఇచ్చాడు 5 స్టార్ రివ్యూ, అన్నా నీళ్ళే ఓన్లీ పాల్ అన్నాడు. నాకు 2 days పట్టింది అది ఎంత గొప్ప రివ్యూ అర్థం కానికే. మీకు కూడా 2 daysలో హోప్ఫుల్లీ అర్థమవుతుంది. వాట్ ఐ మీన్ టు సేస్, ఇట్లా అరుపులు ఉత్తగా రావు. క్యారెక్టర్కి ఎన్నో మూవీస్లో ఎన్నోసార్లు ట్రై చేసిర్రు, అవి పేలలే. ఇక్కడ ఎందుకు అంత విపరీతంగా క్లాక్ వర్క్ లాగా ఆటమ్ బాంబ్ ప్రెసిషన్తో అట్లా మాస్ థియేటర్స్లో మాస్ ఆడియన్స్ ఎందుకంత ఎంజాయ్ చేస్తుర్రు? ఫ్రెండ్స్తో గ్రూప్గా వెళ్ళి ఎందుకంత ఎంజాయ్ చేస్తుర్రు? నేను ఒకటి అంటా, కనెక్ట్ అయ్యారు కాబట్టి గట్టిగా క్యారెక్టర్స్కి రూట్ చేస్తారు. దే ఆర్ రూటింగ్ ఫర్ ద క్యారెక్టర్స్ టు విన్, కమ్ టుగెదర్, ఫాల్ ఇన్ లవ్. దట్ ఈస్ ద ట్రూ పర్పస్ ఆఫ్ సినిమా. దట్ ఇంకొకరి లైఫ్ని మనం ఆడియన్స్ సీట్లో కూర్చొని పూర్తిగా అనుభవించాలనేదే ట్రూ పర్పస్ ఆఫ్ సినిమా. ఈ సినిమా అది నిండుగా నెరవేర్చింది ఆ పర్పస్ని. అండ్ నేను హామీ ఇస్తున్నా, క్రిస్టఫర్ నోలన్ డ్యూన్ ఇస్ ద బెస్ట్ మూవీ. నాకు కూడా నచ్చే మూవీస్ అవి. డెనిస్ విల్లిన్యూవ్ ఇస్ ద ఓన్లీ మూవీ అనే మనుషులకు ఈ మూవీ నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ క్వార్టర్ దాగి లొల్లి పెడదాం మామా అనే టోళ్లకు, మామా ఫుల్ నవ్వుదాం మామా, ఎంజాయ్ మామా అనే ఆడియన్స్కి ఈ మూవీ అంకితం. మీరు వెళ్ళండి, మీరు కేకలు సెకండ్ హాఫ్లో ముందెన్నడు తెలుగు సినిమాలో చూడనంత కేకలు నేను లక్ష్మీ కళలో, దేవిలో 2 shows బ్యాక్ టు బ్యాక్ దాక్కొని చూసా. ఆల్ మల్టీప్లెక్సెస్ ఆల్సో. ఏట్రియం మాల్లో ఏం అవసరం వాళ్ళకి అట్లా అరవడానికి? చిన్న న్యూయాన్సెస్కి నవ్వుతున్నారు. హౌస్ఫుల్స్, స్క్రీమ్స్, లాఫ్టర్. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, అన్నీ తెంచుకొని నిర్భయంగా సినిమాకి గ్రూప్స్లో రండి, ఎంజాయ్ చేయండి. మీరు గ్యాంగ్స్ వచ్చి ఫుల్ అరుపులు కేకలు త్రూఅవుట్ టిల్ ద లాస్ట్ క్లైమాక్స్ వరకు కేకలు పెడుతూ బయటికి రాకపోతే నేను క్వార్టర్ ఇప్పిస్తాను. varun.reddy.film, డైరెక్టర్, ప్రౌడ్ డైరెక్టర్ ఆఫ్ సైక్ సిద్ధార్థ. కీప్ రోలింగ్ ఇస్ మై కంపెనీ. సంబంధం లేకుండా నేను మళ్ళీ థియేటర్లో అరుపులు కేకలు. సెకండ్ హాఫ్ నాన్ స్టాప్ వచ్చాయి, ఓపెనింగ్ క్రెడిట్స్ నుంచి నాన్ స్టాప్ వస్తున్నాయి. కొందరికి ఫస్ట్ ఫ్రేమ్ నుంచే లవ్ ఇట్ అంటున్నారు. నిర్మోహమాటంగా చెప్తున్నా, ఫస్ట్ సీన్ నుంచే అరుపులు కేకలు పెట్టిస్తూనే ఉంటాను. మీ వరుణ్ రెడ్డి అరుపులు కేకలు పెట్టే టాలీవుడ్ ఆడియన్స్కి అంకితం. లవ్ యూ. థ్యాంక్ యూ టీమ్ ఫర్ సపోర్టింగ్ దిస్ విజన్. వీఆర్ సక్సెస్ఫుల్. సక్సెస్ అనే పదానికి డెఫినేషన్ మాట్లాడుకుందాం. ప్రాఫిటబులా? ఎస్, వీఆర్ ప్రాఫిటబుల్. టేబుల్ ప్రాఫిటబుల్. గాట్ దాట్. ఇంకేంది, జనాలకు, ప్రేమించే జనాలకు శివరైతు అన్న చూడండి అన్న సినిమా అనే రివ్యూస్ వస్తున్నాయి. మీడియోకర్ గాళ్ళని ట్రిగ్గర్ చేస్తున్నాం. యో మీడియోకర్ పీపుల్ ట్రిగ్గర్ అవుతుర్రా. ఐఎమ్ రియలీ సారీ. I'll earn your love too. నేను మీ మాట వింటున్నా. I'm sorry if I'm like offending you, but seriously, like వెంకట్ సిద్ధారెడ్డి గారు చెప్పినట్టు కొంచెం ఫిల్టర్ మార్చుకోండి. పాతగా ఉంది, రొట్టగా ఉంది అనే మీరు కొత్తదనం వచ్చినప్పుడు కొత్తగా చూడాలి. కొంచెం ఫస్ట్ 20 minutes ఓన్లీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసమే కొత్తగా ఉంది సినిమా. ఐ లవ్ ఇట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఐ స్టిల్ బిలీవ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ తెలుగు మూవీస్ ఎవర్ మేడ్. ఐ స్టాండ్ బై ఇట్ నో మ్యాటర్ వాట్. ఆన్ దాట్ నోట్, thank you for the brilliant success of Psych Siddhartha. Me Varun Reddy. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ రెడ్డి గారు. మీ ఎనర్జీ అంతా మేము సినిమాలో చూసాము. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ యామిని భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా అందరికీ చాలా 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 థ్యాంక్స్. మీడియా వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మా న్యూ ఇయర్ని చాలా హ్యాపీగా స్టార్ట్ అయ్యింది. సైక్ సిద్ధార్థ రివ్యూస్ నుంచి మేము ఎన్నో థియేటర్స్ నుంచి తిరుగుతున్నాము నిన్నటి నుంచి. ఎవ్రీవేర్ వీఆర్ గెటింగ్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్.
నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఇంతకాలం ఎందుకు చేయలేదు, చాలా బాగా చేశారు, నిజంగా ఇది మీకు కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ ప్రామిస్ ఇంక నుంచి డెఫినెట్గా మంచి రోల్స్ పిక్ చేసుకొని ఇంకా బెటర్గా నేను చేసుకుంటూ వస్తాను. అండ్ రివ్యూస్ నుంచి కూడా నెగిటివ్ ఉంది, పాజిటివ్ కూడా ఉంది. బట్ ఆ నెగిటివ్ అన్నిటిని కూడా మేము పాజిటివ్గా మార్చుకొని ఇంకా బెటర్గా చేయడానికి మేము అందరం ట్రై చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ రివ్యూస్. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో ఇన్ని డేస్ సినిమా గురించి మాట్లాడుతున్నాము, బట్ టుడే ఐ వాంట్ టు టేక్ సమ్ టైమ్ అండ్ టాక్ అబౌట్ ద టీమ్. ముందుగా నందు గురించి ఐ వాంట్ టు సే సంథింగ్. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి టిల్ టుడే, నిన్న నైట్ కూడా ఒక థియేటర్కి వెళ్ళి వచ్చాము. డే 1 నుంచి కాన్స్టెంట్ సపోర్ట్, కాన్స్టెంట్ కేర్. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ముద్ద తిని పడుకున్న డేస్ ఐ డోంట్ నో లాస్ట్ ఎప్పుడు ఉన్నాడో నాకు తెలీదు. వాళ్ళ పిల్లలతో ఆడుకొని ఎన్ని డేస్ అయిందో నాకు తెలీదు. ఎప్పుడు ఫోన్ చేసినా రామన్నయ్యలో ఉన్నా అంటాడు. ఈవినింగ్ చేసినా, మార్నింగ్ చేసినా, నైట్ చేసినా. అండ్ ఇంత హార్డ్ వర్క్, నిజంగా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి ప్రమోషన్ లాస్ట్ 2 months చాలా 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 కష్టపడి మేమందరం ఉన్నాం. బట్ స్టిల్ అంత క్రియేటివ్గా ఆలోచించి ప్రమోషన్స్ని ఈ రేంజ్కి తీసుకురావడం డెఫినెట్లీ వాటన్నిటి వల్ల కూడా మేబీ ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు. కంటెంట్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు మూవీకి, నందు ఇంటర్వ్యూస్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సైక్ సిద్ధార్థ టైటిల్ నచ్చి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ అందరూ చెప్పేది, నందన్న నీకోసమే మేము మూవీకి వచ్చాము. థియేటర్లో లిటరలీ దే ఆర్ సేయింగ్ ఆల్ దిస్. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నందు. యూ డిజర్వ్ ఆల్ ద లవ్, ఆల్ ద సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఐ థింక్ ఇప్పుడు దాకా లేని ప్రేమ ఇప్పటి నుంచి నీకు కాన్స్టెంట్గా ప్రతి ఫిల్మ్కి ఉంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ వరుణ్ రెడ్డి, హౌ ఆర్ యూ? Yamini runs a coffee shop and she serves all of us food and coffee. So thank you so much for that. Thank you for the promotion. Yeah. నేను పంపిస్తాను. వరుణ్, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ బిలీవింగ్ మీ. ఎందుకంటే ఈ స్టోరీ విన్నప్పటికీ నేను మూవీస్ ఏం చేయట్లేదు, బట్ నేను చాలా ఓపెన్ మైండ్తో వెళ్ళాను స్టోరీ వినడానికి వెళ్ళినప్పుడు. ఫస్ట్ నన్ను నమ్మలేదంట, నాకు నందు చెప్పాడు యామిని ఎందుకు అని అన్నాడంట. అన్నావు కదా? బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ నా కోసం రాసినందుకు. అండ్ అది చాలా బాగా వచ్చింది. ఐ డోంట్ నో, మేబీ ఒక మ్యాజికల్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. ఈవెన్ వీ డోంట్ నో ఇంత బ్యూటిఫుల్గా వస్తుందని చెప్పి. బట్ ఒకటి నమ్మాము, మేము అది చేసుకుంటూ వచ్చాము. బట్ టుడే ఐఎమ్ గెటింగ్ లాడ్ ఆఫ్ లవ్ ఫర్ శ్రావ్య. ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. ఓన్లీ పింక్ అని వెళ్ళిన ప్రతి దగ్గర అరుస్తూనే ఉన్నారు, శ్రవ్య ఐ లవ్ యూ, శ్రవ్య ఓన్లీ పింక్ అని చెప్పి. మాసెస్లో చాలామంది మెన్కి దే వాంట్ అన్ ఆన్సర్. వీ ఆల్ లవ్ ఉమెన్, బట్ దే వాంట్ అన్ ఆన్సర్. ఒక ఉమెన్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా తన సెన్సిటివ్గా తనని ఎంపథెటిక్గా చూడాలి అనేది ఒక ఆన్సర్ కావాలి వాళ్ళకు. ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ దిస్ మూవీ నేను ఎప్పుడు ముందు చెప్పలేదు, చెప్పొద్దు, లెట్ దెమ్ జస్ట్ ఫీల్ ఇట్ అనుకున్నా. ఎన్నో క్రైమ్స్ అవుతుంటాయి అగేన్స్ట్ విమెన్. నువ్వు నా మాట వినకపోతే యాసిడ్ వస్తా, అది వస్తా, ఇది వస్తా, నువ్వు ఫస్ట్ పొద్దున్న ఇస్తా అలాంటి వసుకుంటే అంత సెట్ అవుతుంది. కానీ ఇది అర్థం చేసుకోకుండా జలసీని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు. సో ద లాస్ట్ మూవీ మొత్తం ఆన్సర్ దానికే. ఎస్పెషల్లీ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈజ్ అన్ ఆన్సర్ టు మెన్ హూ వాంట్ టు అండర్స్టాండ్ హౌ టు బీ ఎంపథెటిక్ టు విమెన్. సో అండ్ మోస్ట్ కేకల అరుపులు వచ్చేది కూడా అక్కడే. ఇట్స్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్, ఇట్స్ అ సైకలాజికలీ డిజైన్డ్ స్టోరీ. సో దట్ అక్కడ ఆ ట్రామా నుంచి హీల్ అవుతాం అందరం. మన పాస్ట్లో జరిగిన పెయిన్ కానీ, ఒక అమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలనే ఒక ఇష్యూ ఉంటుంది కదా అబ్బాయిలకు, చైల్డ్హుడ్ ట్రామా కానీ, రిజెక్షన్ ఫేస్ అయ్యి అబ్బాయిలకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు. అలాంటి వాళ్ళందరి కోసం ఇది అంకితం. అండ్ ఇట్ హీల్స్ యూ. మీరు అరుస్తారు, అరే అది కాదు ఇది జరిగిందని మళ్ళీ అరుస్తారు. అందుకే లాస్ట్కి వచ్చేసరికి ఓన్లీ పింక్, త్రిష వద్దు ఓన్లీ పింక్ అంటూ బయటకు వస్తారు. మెన్ ఆర్ హీలింగ్, పీపుల్ ఆర్ హీలింగ్. It is part of the design. This is more important than just plot point 1 and plot point 2 guys. అవి కూడా ఉన్నాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మూవీలో థర్డ్ యాక్ట్
మగాళ్ళను హీల్ చేసే థర్డ్ యాక్ట్. ప్లీజ్ గుంపులుగా వచ్చి అరవండి, హీల్ అవ్వండి. ఐ ప్రామిస్ యూ, ఐఎమ్ నాట్ మేకింగ్ దిస్ అప్. ఏదో స్టంట్ వేస్తలేను నేను, నాకు రాదు, నేను జాకీ చాన్ని కాదు. అందుకనే ఓపెన్గా చెప్తున్నా మీకు. ఓకే, లవ్ యూ గైస్. ప్లీజ్ కంటిన్యూ ద స్పీచ్. రవ్య, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ శ్రవ్య. నువ్వు మర్చిపోయావా కావాలని అన్నావా? సో యా, థ్యాంక్ యూ ఫర్ దాట్. ఆ రోజు స్టోరీ విన్నప్పుడు అక్కడ గోడ మీద ఫిల్మ్ఫేర్ అని రాశాడు వరుణ్ నాకు స్టోరీ చెప్పిన తర్వాత. నాకు ఫిల్మ్ఫేర్ వస్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఆల్ దిస్ రివ్యూస్, ఆల్ దిస్ మెసేజెస్, ఇవన్నీ మీ అందరి అప్లాస్ కానీ మోర్ దాన్ ఫిల్మ్ఫేర్ ఆర్ ఎనీ అవార్డ్, I'll definitely take this to my heart. నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను. I'll give my best in everything I do. Please do support, and yeah, I'm really looking forward. Next elantivi ostayi అని చెప్పి I'm really looking forward. Thank you Varun, and I want to talk about Smaran. Movie మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ సినిమా టైటిల్ కార్డ్స్ పడే వరకు కూడా ప్రతి దగ్గర వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్లో వచ్చిన మ్యూజిక్ కానీ సినిమాని ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళాయి. మొహమాటం ఈజ్ మై ఫేవరెట్. నేను లాస్ట్ ఫ్యూ డేస్లో ఎన్నిసార్లు విన్నానో నాకే తెలీదు. సో థ్యాంక్ యూ సో మచ్ స్మరణ్. ఐఎమ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే సినిమాకి మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో నాకు ఈ సినిమాతో అర్థమైంది. సీన్స్ నుంచి మ్యూజిక్ని ఎక్కడికో మ్యూజిక్ నుంచి మూవీ ఎక్కడికో వెళ్తుంది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దాట్, అండ్ ఐ థ్యాంక్ మై ఆల్ ద క్రూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రతీక్, సింహ, రేవంత్ని చాలామంది మాట్లాడుతున్నారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ గోయింగ్. ఇంకా మంచి క్యారెక్టర్స్ని నువ్వు పిక్ చేసుకొని యూ హ్యావ్ అ వెరీ లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ సో మచ్. ప్రకాష్, థ్యాంక్ యూ. అంతకంటే ఏం చెప్పలేదు. నాతో ఒక ఆల్బమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు. మేబీ విల్ వర్క్ ఆన్ దట్. అండ్ అందరూ ఇంకొకటి ఓన్లీ పింక్ తర్వాత చెప్పేది ఏంటంటే బండకేసి కొడతా అని చెప్పి. ఆ బండకేసి కొడతా ఎట్లా ఎక్కేసిందంటే, యా నాది కూడా. నేను డబ్బింగ్ చెప్పినప్పుడు బండకేసి కొడతా మ్యూజిక్ ఏం లేకుండా చూస్తే నేను పిచ్చగా నవ్వా డబ్బింగ్ అప్పుడు. దెన్ సురేష్, యా థ్యాంక్ యూ, యూ డిడ్. చాలా బాగా వచ్చింది ఆ ఎపిసోడ్స్ అవన్నీ కూడా. రోహిత్, థ్యాంక్ యూ సో మచ్. నర్సింగ్ ఫర్ యూ, అండ్ ఉదయ్, చతుర్, కౌశిక్, ఆల్ ద వెరీ బెస్ట్. ఓ గణేష్, నేను ఇప్పుడు దాకా కలవలేదు. హాయ్. పింక్ అంత బ్యూటిఫుల్ చూపించడానికి కారణం ప్రకాష్ అండ్ గణేష్ గైస్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ త్రిష ఇక్కడ లేదు. ఐ వాంట్ టు టాక్ అబౌట్ త్రిష ఆల్సో. త్రిష క్యారెక్టర్ గురించి అగైన్ చాలామంది మాట్లాడుతున్నారు. అన్న త్రిష రాలేదా అని అడుగుతున్నారు. సో చాలా బాగా చేసింది. షీ ఈజ్ నాట్ అన్ యాక్ట్రెస్, బట్ మూవీకి డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్ తను. చాలా మంచిగా యాక్టింగ్ కూడా చేసింది. అండ్ త్రిష క్యారెక్టర్ కూడా ఐ థింక్ శ్రావ్యతో పాటు పీపుల్ విల్ రిమెంబర్ త్రిష ఆల్సో. Only pink, Trisha is only green, so we did that design. Please check it out. Green says jealousy. Green is for jealousy. So atla ankon chesinamu, but yeah, people got that also. Yeah. Mic let's gatti record avutunda voice mee daggara mic pettuko. So basically Trisha is green. ఇది ఇంటికి తీసుకెళ్ళిపోతా ఒక ట్రోఫీ లాగా. సో త్రిష ఇస్ సింబలైజ్డ్ విత్ గ్రీన్ అనమాట ఆల్ త్రూ. అందుకే సిద్ధార్థ్ కూడా ఒక గ్రీన్ రూమ్లో ఉంటాడు, ఈజ్ సరౌండెడ్ బై దట్. ఆల్సో ఇంటర్వెల్కి ముందుగా వాళ్ళిద్దరూ ఊప్స్ సీన్ అయిపోయాక కొట్టుకొని గుచి ప్రాడా సీడ్ అయిపోయాక త్రిష వెళ్ళిపోతుంటే సిద్ధార్థ్ మీద గ్రీన్ లైట్ పడుతుంది. సో వీ యూజ్డ్ అ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ ఎస్థెటిక్స్ సటిల్గా, ఒక మెటాఫర్స్, ఒక మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాల all kinds of international aesthetics వాడడం జరిగింది. It's beautiful, it's gorgeous. Please check it out. Please continue. I'm sorry, I had to say a few things. సో యా, అండ్ ప్రద్యుమ్న రిషి నా కొడుకులాగా చేశాడు. హే వెల్కమ్ ప్రద్యుమ్న, హాయ్. మాట్లాడేద్దాం ఇద్దరం కలిసి. సో అప్పుడు కొంచెం ఇంత ఉన్నాడు, ఇంత అయిపోయాడు అప్పుడే. సో చాలా బాగా యాక్ట్ చేశాడు మూవీలో.
దీనికి డైలాగ్స్ ప్రిపరేషన్ ఏం ఉండేది కాదు. కెమెరా పెట్టేసి రోల్ చేసి వరుణ్ చెప్తూ ఉండేవాడు, చేసేసేవాడు అనమాట. సో అలాగా ఇంప్రొవైజ్ చేసి చేసిన సీన్స్ చాలా ఉన్నాయి. యు వాంట్ టాక్ సంథింగ్? ఓకే, ప్రద్యుమ్న, హూస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్? వరుణ్. దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా. ఈ కెమెరాస్ లేనప్పుడు రాజమౌళి అని అంటారు సార్, రాజమౌళి సార్, సుకుమార్ సార్ అని అంటాడు. రైట్, బట్ థ్యాంక్ యూ ప్రద్యుమ్న, అట్లీస్ట్ ప్రెస్ ముందల కంటిన్యూ. ఇది మధ్యలో కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లాగా జరుగుతుంటది, ఏమనుకోవద్దు. టైడ్ అవాక్కయ్యారా అనుకోవద్దు, ఇక్కడ అవుతుంటది. స్కిప్ కొట్టలేము ఈ అడ్వర్టైజ్మెంట్ ని. కొట్టొచ్చు, ఇట్లా కొట్టేయచ్చు. ఎన్ఆర్ఐ రివ్యూస్ ని కూడా ఇట్లా స్కిప్ కొట్టేయచ్చు. Yeah. Thank you, Varun, for this opportunity, and I would also like to thank Varun. వరుణ్ గా మస్తు ఇచ్చినవరా రోల్ అను. వి గాట్ బ్రేక్ ద నార్మ్స్. రెస్పెక్ట్ అనేది మనసులో ఉంటుంది. అండి గారు అంటే రాదు, లోపల తిట్టుకుంటూ అండి గారు అని కూడా అనేటోళ్ళు చాలా మంది ఉంటారు. సో యూ కెన్ సే వాట్ ఎవర్. Thank you so much for the opportunity, and I would like to thank Yamini and Nandu for supporting me all throughout the movie, and all the other assistant directors and everyone throughout the whole script. Thank you so much for this opportunity, everyone. నో, ఇప్పుడు 50 Cent పాట వాడు. సో I found him rapping randomly in front of a crowd, and I realized తినే నా రిషి అని. Yeah, just wanted to add that. Yeah, continue. అండ్ వీళ్ళ మమ్మీ డాడీకి కూడా థ్యాంక్ యూ, బికాజ్ ఎవ్రీడే తినతో వచ్చి పాపం లేట్ అయిన రోజంతా ఉండేవారు మాతో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ డూ సపోర్ట్ హిమ్ వాట్ ఎవర్ హీ వాంట్. ఐ నో మీరు చేస్తారు, బట్ డూ వాట్ ఎవర్ హీ వాంట్ టు డూ ఇన్ హిస్ లైఫ్. థ్యాంక్ యూ. సో ప్రతి విమెన్కి మెన్కి కూడా లైఫ్లో చాలా ట్రామా, అందరి లైఫ్ ఏమీ సుఖంగా నడిచిపోదు, చాలా ట్రామా ఉంటుంది, బ్రేకప్స్ ఉంటాయి, చాలా కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి. బట్ అవన్నిటిని దాటుకొని మనం లైఫ్లో ఎంత సక్సెస్ అవ్వాలి అన్నది మన మైండ్ సెట్ బట్టి ఉంటుంది. సో వీ హ్యావ్ టు టైం తీసుకొని అయినా, టైం హీల్స్ అంటారు కదా, వీ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్. అమ్మాయిలు చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిందే. ఇంక నుంచి మేబీ నాకు ఇంక నుంచేమో, బట్ వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. అన్నీ వదిలేసి మనకి కావాల్సింది లైఫ్లో ఏది కావాలంటే అది దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఐఎమ్తో లైక్ హెడ్ స్ట్రాంగ్ కాదు, చాలా స్ట్రాంగ్గా నేను ఫిక్స్ అయ్యాను. కన్విక్షన్ వినిపించింది. సో ఐఎమ్ సో హ్యాపీ. ఐ థ్యాంక్ ఎవ్రీబడి అగైన్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు అండ్ ఇంత సక్సెస్ చేస్తున్నందుకు సైక్ సిద్ధార్థ్ అని. ఆన్ దిస్ నోట్ ఐ వాంట్ టు సే వన్ మోర్ థింగ్. మొన్న సందీప్ కిషన్ గారు హీ సెడ్ 20% డిస్కౌంట్ ఆన్ వివాహ భోజనము టికెట్ చూపిస్తే. నౌ ఐ వాంట్ టు సే, ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ట్యాన్ కాఫీలో సైక్ సిద్ధార్థ టికెట్ చూపిస్తే, సో యా, షో ద టికెట్. నేను మా టీం అందరికి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. యూ విల్ గెట్ అ 20% డిస్కౌంట్ ఆన్ దట్. ఎక్స్ట్రా 10% నా సైడ్ నుంచి, సో 30% డిస్కౌంట్. షూర్. సో 30% అంట, నాట్ 20. సో టికెట్ చూపెట్టండి. కమ్, వీ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ కాఫీస్ అండ్ ఫుడ్. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మేబీ నేను కూడా అక్కడ కనిపించవచ్చు. డూ కమ్ అండ్ విజిట్ ట్యాన్ కాఫీ ఆల్సో. ఇది ప్రమోషన్ ట్యాన్ గురించి కాదు. సైక్ సిద్ధార్థ టికెట్స్ చూపిస్తే యుల్ గెట్ అ వెరీ గుడ్ డిస్కౌంట్ అండ్ అ గుడ్ కాఫీ. సో వెంకట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు మీరు మూవీ చూసాక మెసేజ్ చేసింది నాకు నందు చూపెట్టాడు. అప్పుడు నాకు చాలా చాలా బాగా అనిపించింది. నిజంగా ఇంత మంచి సినిమా మేము తీసామా అన్న నమ్మకం వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీన్స్ అ లాట్ రియలీ. థ్యాంక్ యూ. అండ్ ప్రవీణ్ సార్, ఆల్ ద వైల్ మీరు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. అండ్ శివ, ఇక్కడే ఉన్నావా? సో మాతో పాటు మమ్మల్ని కాలేజెస్కి ఊర్లన్నీ తిప్పి ఎవ్రీడే మాతో ఉండి తిప్పి చేశారు. యాక్చువల్లీ గొంతు పోయింది. నందుకి మొన్న జ్వరం, నాకు ఇవాళ గొంతు పోయింది.
బట్ స్టిల్ ఇట్ ఆల్ వర్త్ ఇట్. ఎంత కష్టపడినా ఇవన్నీ వింటుంటే అవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దే శివ. అండ్ వారే మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ పుషింగ్ అస్ టు డూ ద బెస్ట్. యా, ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. సినిమా చూడండి, ఇంకా రేపు ఎల్లుండి, యా టుడే టుమారో వీఆర్ విజిటింగ్ మోర్ థియేటర్స్. ఇంకా హౌస్ఫుల్స్ చూడాలని నేను కోరుకుంటున్నాను. I'll see you all there. A very happy new year and advance Sankranti wishes to all of you. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ శ్రావ్య, వీ లవ్ యూ సో మచ్. అండ్ 2026లో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన మా శ్రీనందు గారు మాట్లాడే కంటే ముందు ఐ హ్యావ్ అ స్పెషల్ గిఫ్ట్ ఫర్ యూ. కెన్ యూ గెట్ దట్? ఎస్, నందు గారు, దిస్ ఇస్ ఫర్ యూ. వావ్, మేమేం అమ్ముతలేం, చిప్స్ ప్యాకెట్లే అమ్ముతున్నాం. సో ఎస్, ప్లీజ్. ఇదేంది అని డౌట్ వస్తుందా మీకు? అంటే మీరు అర్జెంట్గా వెళ్ళి చూడాలి. మీరే చేశారు. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మా, ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఒకరోజు వచ్చి ఇలా నిల్చుని ఇలా బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ పోస్టర్ వేసుకోవాలని 18 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ సక్సెస్ కొట్టిన రోజున నా డైరెక్టర్ని పిలిచి థ్యాంక్స్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. బిఫోర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, వన్ మ్యాన్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ ఫర్ ఎవర్ ఫర్ గివింగ్ మీ దిస్ డే, దిస్ హ్యాపీనెస్. వరుణ్, మై డైరెక్టర్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బికాజ్ నేను సపోర్ట్ చేశాను, నేనున్నాను. ఇవన్నీ పక్కన పెడితే ఒక మనిషి ఒక పెన్ను తీసి పేపర్ మీద పెట్టి తన బ్రెయిన్ అంతటిని వాడి ఒక మంచి సినిమా, నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేసి ఉంటాను కానీ అన్ని సినిమాలు సురేష్ బాబు గారి దగ్గర ల్యాండ్ అవ్వలేదు కదా ఇవి. మరి ఇది అయింది అంటే కనుక టు బిగిన్ విత్ ఐడ్ లవ్ టు డెఫినెట్లీ గివ్ ఆల్ ద క్రెడిట్స్ టు వరుణ్ రెడ్డి. ఈ ప్రమోషన్స్లో భాగంలో ఎప్పుడూ నాకు దొరకలేదు, బట్ ఐ న్యూ దెర్ విల్ బి ఎ డే వేర్ ఇలా సక్సెస్ఫుల్గా ఉంటుంది సినిమా. అండ్ ఐ వాంటెడ్ టు ఆ రోజు వరుణ్ రెడ్డి గురించి చెప్పాలనుకున్నాను. అండ్ దిస్ ఈస్ దాట్ డే. వరుణ్, వన్స్ అగైన్ యూ డిజర్వ్ దిస్, ది ఎంటైర్ టీమ్ డిజర్వ్స్ దిస్, బట్ నా డిజర్వింగ్ గురించి నేను చెప్పాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ అంట నేనైతే. జస్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్. మీన్స్ అ లాట్. డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. గుడ్ Who's your అయినా బ్యాడ్ favorite అయినా director? అబ్సల్యూట్లీ వరుణ్ ద రెడ్డి. ఈ కెమెరాస్ ఆఫ్ అయిపోయినాక బికాజ్ ఒక అంటే బ్యాక్లాగ్స్ ఇప్పుడు ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే హీరోలకి అందరికీ అని చెప్పాను, బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకోండి, నమ్మటం చాలా కష్టంగా ఉంటుంది ఆ హీరోని. వీడు సినిమాలన్నీ పెద్ద ఏం ఉండవురా అనేటువంటి ఒక ముద్ర మన మీద పడిపోయి ఉంటుంది. ఆ ముద్ర 18 ఏళ్ల ముద్రని చెరపాలంటే ఎలాంటి బలమైనటువంటి వెపన్ ఉండాలి. అలాంటి ఒక బలమైనటువంటి వెపన్ వరుణ్ రెడ్డి. అమేజింగ్ డైరెక్టర్. చాలామంది చాలా విషయాలని సినిమాలో రెజోనేట్ చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే కనుక ఇందాక వరుణ్ చెప్పినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ గురించి మేము వాడామనుకోండి, మేమంతటికి మేము వచ్చి చెప్పి అలాగా ప్రతిదీ అరటిపండు ఒలిచి చెప్పనక్కర్లేదు కొన్ని సినిమాల్లో. అలాంటి ఎన్నో మెటఫరికల్ డీటెయిల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్, సౌండ్ డిజైన్ నుంచి, ఎడిటింగ్ నుంచి, డిఓపి పెట్టే ఫ్రేమ్స్ దగ్గర నుంచి ప్రతి చోట చాలా థాట్తో చేసింది. అండ్ ఫస్ట్ హాఫ్ నేను ఒప్పుకుంటా, 100 మంది చూస్తే 40 మందికే ఫస్ట్ హాఫ్ నచ్చుతుంది, కానీ 100 మంది చూస్తే 100కి 100 మందికి సెకండ్ హాఫ్ నచ్చుతుంది. దాన్ని ప్రమోట్ చేయాలనేది ఒక బాధ్యత, అది ఒక క్రిటిక్గా. కానీ అది చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఇమ్మీడియట్గా దీన్ని ట్రాష్. ఏ సినిమా అయినా, ఈ సినిమా ఆ సినిమా గురించి చెప్పట్లేదు, బట్ జనరల్లీ నేను ఎప్పుడు మాట్లాడను కాబట్టి, నేను ఒక క్రిటిక్ని కాబట్టి నాకు నచ్చకపోతే ఇప్పుడు అది నచ్చలేదని చెప్పడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. కానీ ఆ నచ్చని దాంట్లో కూడా ఏమేం బాగున్నాయనేది. ఈ సినిమాలో మీకు నచ్చకపోవచ్చు, చాలామంది క్రిటిక్స్ దీన్ని సరే వాళ్ళ ఇష్టం వచ్చిన రేటింగ్స్ వేశారు, కానీ ఇందులో నచ్చడానికి అసలు ఎన్ని గొప్ప అంశాలు ఉన్నాయి. చైల్డ్ మాలెస్టేషన్ గురించి కానీ, చైల్డ్హుడ్ ట్రామా గురించి కానీ, ఉమెన్ అబ్యూస్ గురించి కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ, ఈ అంశాలు ఏవి అసలు కనీసం కనిపించలేదా అంటే అంత బ్లైండ్ అయిపోయా మనం. హ్యావ్ వీ నాట్ టేకింగ్ అంటే గుడ్డోల్లా చూస్తున్నామా? ప్రతి సినిమాని అదే లెన్స్తో చూస్తామా? కమర్షియల్ ఎలిమెంట్ అంటే క్రిటిక్ అనగానే ఇది బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అవుతుందా లేదా, అది 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 కాదు కదా మన క్రైటీరియా. మీరు జాబ్ చేస్తున్నది ఆ విషయం గురించి కాదు కదా, మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు ఆ సినిమాని. క్రిటిసిజం అంటే అప్రిషియేటింగ్ వాట్ ఈస్ గుడ్ అండ్ టెల్లింగ్ వాట్ ఈస్ బ్యాడ్.
సో ఆ బాధ్యత మనం ఎక్కడ మర్చిపోతున్నాం అనేది ఒకసారి మీరు ఫిల్మ్ క్రిటిక్గా ఉన్న వాళ్ళకి ఈ 2026లో మీకు దయచేసి దాన్ని ఒక బాధ్యతగా గుర్తించి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెంకట్ సిద్ధారెడ్డి గారు. వ్యాలిడ్ పాయింట్ సార్. ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. నందు గారు ప్లీజ్ స్టే బ్యాక్. వరుణ్ గారు, మిగతా వాళ్ళందరూ దిగండి. యామిని గారు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మైక్ పని చేయట్లేదట. ఇక్కడ కూర్చో. చెక్ ఓకే డన్ చెక్. ఇంకొక విషయం నేను మర్చిపోయాను. ఒక ఒక మ్యారేజ్ లైఫ్లో హస్బెండ్కి వైఫ్కి హస్బెండ్ ఇద్దరూ ఒకే మైండ్ సెట్తో అండ్ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఆ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో మనందరికీ తెలుసు. చాలామంది పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉన్నారు. సో నందు ఇంటికి రాకపోయినా, టైం స్పెండ్ చేయకపోయినా అన్నీ అర్థం చేసుకుంటూ నందు ప్యాషన్ని సపోర్ట్ చేస్తూ గీతా గారు త్రూ అవుట్ సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా గీతా గారు ఉన్నారు నందుతో. నందు, యు ఆర్ సో లక్కీ టు హ్యావ్ గీతా గారు ఇన్ యువర్ లైఫ్ అండ్ గీతా గారు ఆల్సో షీఈస్ వెరీ లక్కీ టు హ్యావ్ నందు లాంటి ఒక పర్సన్ ఉండడం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్, నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు ఈ సినిమాతో. నేను ఎప్పుడూ అంత తొందరగా కనెక్ట్ అవ్వను, బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ నందు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏమైంది? నందు గారు నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో మేము అంటే లైక్ నందుకు ఒక హిట్ పడాలి, నందుకు ఒక సక్సెస్ రావాలి, ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు అన్న వాళ్ళందరికీ ఈ సినిమా ఫ్రమ్ యువర్ సైడ్ ఇట్స్ ఏ ఆన్సర్. అయితే ఇప్పటిదాకా ఎప్పుడు చేయనటువంటి ప్రమోషన్స్ యూ డిడ్ ఇట్ ఫర్ సైక్ సిద్ధార్థ్. అవును. ఈ ఒక్క సినిమాతోటే ఇలా ఉంటుందా? నెక్స్ట్ నుంచి నందు నుంచి రాబోయే ప్రతి సినిమాకి అంతే కేర్ తీసుకుని ప్రమోషన్స్ చేస్తారా నందు అన్నది ఒక క్వశ్చన్. అండ్ మీరు ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ హోల్ సైక్ సిద్ధార్థ్ జర్నీ నుంచి మీరు మీ ఇంటికి తీసుకెళ్ళిపోయే ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రమోషన్స్ గురించి 100% ప్రతి సినిమాకి ఇంత చేస్తా ఆర్ ఇంతకన్నా ఇంకొక 2 రెట్లు 3 రెట్లు చేసుకుంటూ పెంచుకుంటూనే వెళ్తాను. బికాజ్ నేను రియలైజ్ అయింది ఏంటంటే నేనేదో ఇక్కడ హైదరాబాద్లో కూర్చుని ఏసీ రూముల్లో కూర్చుంటూ డిజిటల్గా కనిపిస్తే కాదు, మనం చెమట చుక్క కారాలి, మనం గొడ్డుల్లా తిరగాలి, కష్టపడాలి, ఫస్ట్ వెళ్ళి ప్రేక్షకులని మ్యాన్ టు మ్యాన్ కలవాలి. ఈ సినిమా ద్వారా నేను ఫస్ట్ సంపాదించుకోగలిగింది ఏంటి అంటే కనుక తెలుగు ప్రేక్షకుల మనస్సులో ఒక స్థానం, ఓహో నందు వీడు మనోడు అనేటువంటి ఒక ఫీలింగ్ని అది సంపాదించుకోగలిగా. అది ఎన్నో కోట్ల మంది ఉన్నారు, అలా ప్రతి ఒక్కరి వరకు వెళ్ళాలి అనేది నా ప్రయత్నం. చిన్నగా మొదలైంది. 18 ఏళ్ళే ఒక ఎత్తు, ఇక్కడి నుంచి ఒక ఎత్తు. ఇది నా ఫస్ట్ స్టెప్ కింద నేను భావిస్తున్నాను. సో నేను గ్రౌండ్లో ఉన్నాను. ఫస్ట్ స్టెప్. నేను ఎక్కాల్సిన మెట్లు ఇంకా 100 ఉన్నాయి. 2వ మెట్టు 3వ మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఈ సినిమా నుంచి, ఈ మొత్తం జర్నీ నుంచి నేను నేర్చుకుని తెలుసుకుంది తీసుకెళ్ళేది ఇంటికి ఏంటి అంటే, ఒక విషయాన్ని మనం నమ్మి దాని పట్ల నిబద్ధతతో, కంప్లీట్ డెడికేషన్తో, ప్యాషన్తో, వృత్తిని దైవంగా భావించి మనస్ఫూర్తిగా మనం చేస్తే ఖచ్చితంగా ఆ కష్టాన్ని గుర్తించి అయినా సరే జనాలు మనల్ని, ప్రేక్షకులు, సినిమా వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, ప్రేక్షకులు మనల్ని బ్లెస్ చేస్తారు అనేది నేను నేర్చుకున్నాను. అండ్ ఫర్ ఎవర్ వీఆర్ స్టూడెంట్స్. ప్రేక్షకులే అందరికన్నా బిగ్గెస్ట్ క్రిటిక్స్, డైరెక్టర్స్. వాళ్ళకి మనకన్నా చాలా ఎక్కువ తెలుసు అనేది నేర్చుకున్నాను. సో వాళ్ళ ఫీడ్బ్యాక్స్ వింటూ ఇంకా బెటర్గా చెయ్యాలి అనేది నేర్చుకున్నాను. సో యా, దట్స్ వాట్ ఐ లర్న్డ్ అండి. ఒకటే రోజు అటు సిద్ధార్థ్గా ఇటు దేవాగా మమ్మల్ని అయితే మెప్పించారు. కంగ్రాచులేషన్స్ ఫర్ బోత్ ఆఫ్ దాట్. థ్యాంక్ యూ అండి. భగవాన్ జబ్ దేతా హై తో చప్పర్ ఫాడ్కే దేతా అంటారు. అలా డిసెంబర్ 25వ తారీఖున దండోరా, జనవరి 1వ తారీఖున సైక్ సిద్ధార్థ అండ్ వనవీర వచ్చింది. ఒక పక్కన క్యారెక్టర్ రోల్, చాలా బాగా నన్ను అందరూ దాని గురించి, నా రోల్ గురించి బాగా మాట్లాడారు. ఇంకో పక్క సైక్ సిద్ధార్థ హీరోగా, ఇంకో పక్క వనవీరలో విలన్గా. 3 సినిమాల్లో కామన్గా పర్ఫార్మెన్స్ గురించి, నా గురించి రాసిన వారందరికీ చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఆల్సో టు ది ఆడియన్స్. అండ్ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. మొన్న రాత్రి ఏట్రియం మాల్ కదా దాని పేరు, అక్కడికి వెళ్తే ఒక పక్క దండోరా హౌస్ఫుల్ షో, ఇటు పక్క సైక్ సిద్ధార్థ హౌస్ఫుల్ షో జరుగుతుంది. అసలు
ఇన్ఆర్బిట్లోనా? ఇన్ఆర్బిట్లో స్క్రీన్ 3 ఏమో దండోరా, స్క్రీన్ 5 ఏమో సైక్ సిద్ధార్థ. అసలు ఆ ఫీలింగ్ మాటల్లో వర్ణించలేనిది. సో చాలా చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ జస్ట్ స్టార్టెడ్ ఆన్ అ గుడ్ నోట్. హాయ్ సార్, ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ రివ్యూ. థ్యాంక్ యూ. సో హాయ్ వరుణ్. హలో, హాయ్. హాయ్. సో ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో చెప్తున్నారు కదా, లైక్ ఇట్స్ నాట్ అబౌట్ కనెక్టింగ్ టు ఎవ్రీ వన్ అని చెప్పేసి, బట్ హైపర్ టైటిల్స్ చాయిస్ ఎవరిదండి ఫర్ ద హోల్ ఫస్ట్ హాఫ్? సో ఇట్స్ ఫస్ట్ పర్సనల్ మూవీ. నేను చిన్నప్పుడు కామిక్ బుక్స్ బాగా చదివేటోడిని. ఇదేం కొత్త ఎస్థెటిక్ కాదు. 20 సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ ఎడ్గర్ రైట్ స్కాట్ పిల్గ్రిమ్ వర్సెస్ ద వరల్డ్ అనే మూవీలో తీసుకొచ్చాడు. ఇట్ వాజ్ అమేజింగ్, సెన్సేషనల్. ఇట్స్ అ కల్ట్ మూవీ. సో సమ్ ఆఫ్ ద రివ్యూవర్స్ షుడ్ జస్ట్ those who don't get it should actually check if they are up to date with all the world cinema. అదొక మెయిన్ స్ట్రీమ్ హాలీవుడ్ మూవీ. సో అది వాళ్ళు చూడని వాళ్ళు అలా అనేసారు. చాలా మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. స్లాప్ అని రాగానే స్లాప్ అని అరుస్తున్నారు. వీఆర్ గివింగ్ దెమ్ అ వే టు లైక్ ఎంగేజ్ విత్ న్యూ ఫార్మ్స్ ఆఫ్ సినిమా. సినిమా ఈజ్ అ వైడ్ ఓషన్ అండి. దాంట్లో ఆడియో విజువల్తో పాటు యానిమేషన్, 2D యానిమేషన్, విఎఫ్ఎక్స్, అన్ని థియేటర్, అన్ని రకాల కాస్ట్యూమ్స్, అన్ని రకాల ఆర్ట్ ఫామ్స్ రావాలి. ఇది ఎందుకు వచ్చింది అనలేం. సినిమా ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అండ్ అబ్సల్యూట్లీ దాంట్లో టైపోగ్రఫీ, 2D యానిమేషన్ అన్నీ కూడా వస్తాయి. ద ఐడియా కేమ్ ఫ్రమ్ మై ఓన్ చైల్డ్హుడ్ దట్ ఆల్సో ద క్యారెక్టర్ ఆల్సో ఈజ్ అన్ ఆర్టిస్ట్. సో ఇట్స్ కమింగ్ ఫ్రమ్ హిజ్ ఎస్కేప్ టు వెన్ థింగ్స్ ఆర్ chaotic, he also in his childhood escaped to comics and all. So it is a character driven aesthetic అండి. So that's why it came. ఆల్సో చైల్డ్ అబ్యూజ్ అనేది మీకు ఒక స్కోప్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇంకా రాగా చూపించడానికి స్కోప్ ఉన్నప్పటికీ కూడా యూ చూస్ ఏ వే దట్ ఇట్ రెజొనేట్స్ విత్ ఎవ్రీ వన్. సో అది గుడ్ చాయిస్ ఆఫ్ స్కెచ్ అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 2D యానిమేషన్లో సో ది డార్కెస్ట్ మూమెంట్ ఇన్ శ్రవ్యాస్ లైఫ్ అండ్ ఎవరి డార్క్నెస్ వల్లది, ఆల్సో ద డార్కెస్ట్ మూమెంట్ ఆఫ్ సిద్ధార్థ్స్ లైఫ్ ఈస్ షోన్ త్రూ 2D యానిమేషన్. ఐఎమ్ ఎ హ్యూజ్ 2D యానిమేషన్ ఫ్యాన్. 2D యానిమేషన్లో ఏంటంటే వీ కెన్ చూస్ ఎంత చూపించాలి, ఎంత చూపించొద్దు, హౌ టు పోర్ట్రే సంథింగ్ సెన్సిటివ్. ఆల్సో ఎన్నో సెన్సిటివ్ ఇష్యూస్ దీంట్లో ఉన్నాయని ఇందాక అన్నారు కదా. ఇన్ దిస్ మూవీ సెన్సిటివ్ ఇష్యూస్ని చాలా బ్యూటిఫుల్గా చూపించారనేది యునానిమస్. ఎంత యునానిమస్గా పర్ఫార్మెన్సెస్, ఎడిట్ బాగుంది అన్నారు, ఇది కూడా యునానిమస్గా అన్నారు. అండ్ ఇట్స్ అ కామెడీ మూవీ. వీఆర్ లాఫింగ్ వైల్ దట్ ఈస్ డెల్ట్ విత్ సెన్సిటివ్లీ. విచ్ మూవీ అచీవ్స్ దట్? A very sensitive topic that is so difficult to even talk about, సెన్సిటివ్గా పాజిటివ్గా పోర్ట్రే చేస్తూ ముట్టుకుంటే పేలే ఒక టాపిక్ని we did it with humor and I'm very proud of that. That's not a small achievement. Yeah. And Yamini, hi. Hi, Dheeraj. Hi. So మీకు వన్ ఆఫ్ ద క్రూషియల్ సీక్వెన్సెస్ వాజ్ దట్ వేర్ యూ చెప్తారు కదా, లైక్ నాకు ఇంటిమసీ అంటే ఇదే, సో దిస్ ఈజ్ వాట్ ఇంటిమసీ మెంట్ టు మీ అని చెప్పేసి. సో ఆ సీన్కి వరుణ్ ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి? వాట్ వర్ యువర్ ఇన్పుట్స్? బికాస్ యూ నీడ్ టు ఓన్ దట్ క్యారెక్టర్ యాజ్ వెల్ టు పోర్ట్రే దట్ యాజ్ వెల్ కదా. ఇన్పుట్స్ అంటే స్పెసిఫిక్గా లైక్ కాంటెక్స్ట్ చెప్పారు. డైలాగ్ టు డైలాగ్ అట్లా ఏం లేదు. మేబీ స్టోరీ శ్రవ్య క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి అక్కడి నుంచి ఐ టుక్ అవుట్ ఆల్ దట్. అంత ప్రిపరేషన్ కూడా ఏం లేదు దానికి, బట్ న్యాచురల్గానే వచ్చింది నాకు తెలిసి. వరుణ్ హీ వాజ్ దేర్, పక్క నుంచి చెప్తూ ఉన్నాడు. ఆ సీన్ అప్పుడు కూడా దెర్ ఇస్ నో గ్లిజరిన్ అట్లాగా. నేను చేసిన సీన్ అయిపోయిన తర్వాత ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, బికాజ్ మనం చాలా విమెన్ అబ్యూస్ గురించి చూస్తూ ఉంటాము. దట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. వరుణ్ స్టోరీ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్, చేసినప్పుడు కూడా. అండ్ ఆ సీన్ మేము షూట్ చేసినప్పుడు కూడా వరుణ్ ఆల్సో క్రైడ్, పక్కకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉండే. బికాజ్ మనం ఇవన్నీ బయటకి చెప్పుకోలేము. ఇట్స్ నాట్ అ వెరీ సెన్సిటివ్ థింగ్ కాబట్టి చాలా లోపల నుంచే వచ్చింది. సో దెర్ ఇస్ నో సచ్ ప్రిపరేషన్ ఫర్ దాట్. But purely from a performance point of view, by then Yamini was already doing this. She used her body. So doing all that, ఇలా ఒకరు నోరు మూస్తే తప్ప నాకు ఇంటిమసీ అనేది అర్థం కాదు అనే డైలాగ్ ఏదైతుందో, she naturally started to use her whole body to express. So by then she really opened up. That was the only input I gave. Use all of yourself. Yeah. వరుణ్ గారు, అంటే రివ్యూస్ కానీ లేకపోతే టాక్ కానీ డివైడ్ ఎంతో కొంత డివైడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదా మీరు? సెకండ్ హాఫ్కి యునానిమస్ లవ్ వచ్చింది. నేను ఒకటి ముందు నుంచి తెలుసు సార్ నాకు ప్రీమియర్స్లో వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నిన్న నాకు బొబ్బిలి సాహు నరసింహ సాహు ద యాక్టర్ హూ ప్లేడ్ రేవంత్, బొబ్బిలిలో సూపర్ రియాక్షన్. బొబ్బిలి అక్కడ
అవునా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డివైడ్ అంటే లేదు ఫస్ట్ సీన్ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నారు. అనకాపల్లిలో ఫస్ట్ సీన్ నుంచి ఎంజాయ్ చేస్తున్నారంట. అంటే మాకేమర్థమైందంటే ఇప్పుడు నందు చేసిన మూవీస్ అంటే మాకు ఎప్పటి నుంచో తెలుసు ఈ రెస్పాన్స్ ఈ రిసెప్షనే మాకు సూపర్ హిట్. రైట్ రైట్ సో దానికి అంటే బయాస్డ్గా ఏమి ఉండదు, ఇచ్చేసారు Right, right. ఆడియన్స్ వర్డిక్ట్ అనేది దొరికిపోయింది. సో రివ్యూస్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. అదే సార్ దానికి నేను మీరు ఎందుకంత సీరియస్ గా తీసుకుంటారు? సీరియస్ తీసుకోవట్లేదు సార్. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ స్ట్రాంగ్ టు దోస్ హూ లవర్స్ దట్ అథెంటిసిటీతో ఏది చేసినా ఎంత ప్రేమ దొరుకుతుందో కొద్దో గొప్ప ద్వేషం కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది. అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా. లేదు కానీ నచ్చిన వాళ్ళకి గట్టిగా నచ్చాలి. అండ్ అది జరిగింది అనేది స్ట్రెస్ చేసి చెప్తున్నారు. అది జరిగిందని మీ బుక్ మై షోస్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. సో మాకు నందు పోస్ట్ చేసే వీడియోస్ లో థియేటర్ రెస్పాన్స్ తెలుస్తుంది సార్. మీ ప్రెస్ బృందంలో కూడా కొన్ని బ్యూటిఫుల్ రివ్యూస్ చూస్తే కూడా తెలుస్తుంది సార్. సో ఎందుకని అంటే ఎవరైనా మీ థాట్ ని అపోజ్ చేస్తే దాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? సార్ నేను కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్, అండ్ కానీ నేను జోక్గానే ఎక్స్ప్రెస్ చేస్తా. కొద్దిగా అది మీరు పెద్ద మనసుతో నన్ను ఒక తమ్ముళ్ళ స్వీకరించి కొంచెం మందలించి బుజ్జగించండి, అంతేగాని ఇలా నిలదీసి నన్ను జూరీ చేయకండి, భయం వేస్తుంది. అసలు అంటే ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ అబ్సల్యూట్లీ సార్. ఇది కూడా ఎంజాయ్ చేస్తా సార్. నేను నేర్చుకొని ఇంకా బెటర్ అవుతా. మీకు ఇంకా అలవాటు అవ్వాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ నందు. సో ఏంటి అసలు ఒక ఎరా స్టార్ట్ అయినట్టుంది, దండోరా, వనవీర, అండ్ ఎక్కడ చూసినా నీ సినిమాలే. అవును, ఒక వైబ్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా నీ సినిమాలు అంటాం. ఒక 3 సినిమాలు సక్సెస్ఫుల్గా థియేటర్లో కనిపించడం అనేది మీరు చెప్తున్నారు, మాకు కూడా ఒకసారి ఊహిస్తే నిజమే కదా. ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్. అవును, 3 డిఫరెంట్ క్యారెక్టర్స్. గేరప్ అయినట్టుంది 2006లో కెరియర్ స్ట్రాంగ్గా. డెఫినెట్లీ 2026కి మొత్తం అంత ప్రాపర్ ఫౌండేషన్ పడిపోయినట్టే. టు బిగిన్ విత్ నాకు దండోరా December 25th రిలీజ్ అయ్యి 2025 చాలా 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 మంచి క్రిటిక్స్ నుంచి, రివ్యూస్ నుంచి, ఆడియన్స్ నుంచి ప్రతి ఒక్కరు ఓనప్ చేసుకున్నారు. అండ్ సో దండోరా టీమ్కి కూడా థ్యాంక్ యూ. అంత ఇంపార్టెంట్ రోల్లో నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు. అందులో కంప్లీట్లీ మెచ్యూర్డ్ రోల్ చేశాను. కట్టు 1 వీక్లో సైక్ సిద్ధార్థ లాంటి ఒక సైక్ రోల్ చేశాను. కట్టు ద సేమ్ డే ఒక మెయిన్ స్ట్రీమ్ విలన్ లాగా చేశాను. విలన్ కాదు, యాంటీ హీరో అట. థ్యాంక్ యూ సో మచ్. యా, సో నాకు పర్సనల్గా చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటి అంటే కనుక, ఓహో ఈ మనిషి ఇన్ని పాత్రలు ఈ రకంగా చేయగలడు, ఆ వర్సటాలిటీ అనేది చూపించగలడు అనేది ప్రెస్ వారు ఇంకో ప్రేక్షకులు ఆ ముద్ర నా మీద వేశారు. కాబట్టి ఇంకా 2026లో ఇంకా బెటర్గా ఉంటాయి నాకు వచ్చే ఆపర్చునిటీస్ అని ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరే అన్నారు అంటే ఆడియన్స్ దగ్గర క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని. మీరు అంటే బ్యాక్లాగ్స్ అన్నారు, మేము క్రెడిబిలిటీగా చూస్తాం. అది ఆ క్రెడిబిలిటీ అనేది ఇప్పుడు మీకు ఆడియన్స్ సైడ్ నుంచి దొరికింది. నెక్స్ట్ నువ్వు ఏం చేసినా సరే ఈ జాగ్రత్త, ఇప్పుడు సైక్ సిద్ధార్థకి చేసుకున్న జాగ్రత్త కానీ, లేదా దండోరా అప్పుడు మీరు పిక్ చేసినప్పుడు ఉన్నట్టు కానీ, ఈ వేలో వెళ్ళే ఉన్నాయా? ఇంకేమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా? ముందే ఒప్పుకున్న సినిమాలు కానీ అలాంటివి? ముందు ఒప్పుకున్న సినిమా ఒకటి రెడీగా ఉంది. ఇట్స్ కాల్డ్ అగ్లీ స్టోరీ. Feb 14th ప్లాన్ చేస్తున్నాం ఆ సినిమా. ఇప్పుడు కొత్తగా ఒప్పుకున్నటువంటి ఒక సినిమా ఉంది, January 17వ ముహూర్తం జరగబోతోంది. నేను, వెన్నెల కిషోర్ గారు, వైవహర్ష గారు చేస్తున్నాం. గోల్డెన్ ఆర్క్ వాళ్ళది. ముందు ఒప్పుకున్న సినిమా కాపీ రెడీ అయిందన్న. ఆ సినిమా గురించి నేను ఇవాళే చెప్తున్నాను. కొంతమంది ప్రెస్లో వాళ్ళు కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. ఈ 3 సినిమాలు ఒక ఎత్తు నా పర్ఫార్మెన్స్. అగ్లీ స్టోరీలో మీరు చూడండి, అసలైనటువంటి విశ్వరూపం చూపించగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి పాత్ర. ఆ స్కోప్ ఉంది. నేను చూపించాను అనట్లే, ఆ పాత్రకి ఆ స్కోప్ ఉంది. నా పూర్తి స్థాయిలో నేను దానికి చేశాను. ఆ సినిమా చేసినంత కాలం ఒకటే మనసులో పెట్టుకుని చేసి, ఆ సినిమా ఎక్కడ పాజ్ చేసినా వాడి కళ్ళల్లో కార్తిక్ అనే క్యారెక్టర్ బయటికి కనబడకూడదు అని చేసా. పాజ్లో కూడా కార్తిక్ కనిపించాలి అని చాలా సిన్సియారిటీతో చేసా. చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. చాలా కొత్త సినిమా. హీరోల సినిమాలు చూశారు కానీ యాంటీ హీరోనే సినిమాకి హీరో అయితే ఏంటి అనేది ఇప్పుడు దాకా చూడలేదు. అలాంటి ఒక కొత్త సినిమాతో మళ్ళీ వస్తున్నాను. ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ డిఫరెంట్ ఫిల్మ్. నందు గారు అన్న, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. 1.12 crores గ్రాస్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అండ్ రానా గారు ఫ్రీ అయినట్టేనా ఇప్పుడు? రానా అన్ననా? అంటే బాహుబలి తర్వాత నాకు తెలిసి ఈ సినిమాకి ఎక్కువ ప్రమోషనల్ వీడియోస్లో కనిపించినట్టున్నారు. రానా అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాంటి ఒక స్టార్డమ్ ఉన్నటువంటి యాక్టర్ నేను ఏది అడిగితే అది, ఎలా చెబితే అలా. అసలు సురేష్ ప్రొడక్షన్, నేను రామానాయుడు గేట్ ఎంటర్ అయితేనే అంటున్నారు, నువ్వు వాడినంత ఎవరు రానా బాబుని వాడర్రా రే అని చెప్పి అంటున్నారు.
అసలు సురేష్ సార్తో కూడా చేయాలి, మాకు టైం కుదరక చేయలేకపోయాం. సురేష్ సార్తో కూడా కొన్ని వీడియోస్ అనుకున్నాను. బట్ రానా అన్న లాంటి ప్రొడ్యూసర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సినిమాకి డబ్బులు పెట్టడమే కాదు, మార్కెటింగ్లో ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఎంత పెద్ద విషయం. కొత్త ప్రొడ్యూసర్స్ అయినా చేయొచ్చు, ఆయన యాక్టర్ కాబట్టి రానా చేశారని కాదు. కొత్త ప్రొడ్యూసర్స్ అయినా ఇప్పుడు డబ్బులు ఊరికే రావు అని చెప్పి కళ్యాణ్ జ్యువెలర్స్ అయినా ఆయన అంతటికైనా వచ్చి చేస్తున్నారు కదా. మార్కెటింగ్కి యాక్టర్సే ఉండనక్కర్లే, కొత్త ప్రొడ్యూసర్ అయినా వచ్చి స్టార్ట్ డూయింగ్ ఇట్, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నా సినిమాకి రానా అన్న గారు చేసినటువంటి ఒక 8-9 వీడియోల వల్ల ఎంత రీచ్ ఉంది అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మాట అడుగుతున్నారు. మొన్న దేవి థియేటర్కి వెళ్తే కూడా నన్ను అడుగుతున్నారు, ఏంటయ్యా రానా గారు నేను కనీసం ప్రశాంతంగా బాత్రూమ్కైనా వెళ్ళనివ్వట్లేదు కదా అని అంటున్నారు నన్ను. సో రానా అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అన్న. అండ్ వాట్ అంటే మీకు చాలామంది డైరెక్టర్స్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ చాలామంది యాక్టర్స్ కూడా టచ్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరైనా సైక్ సిద్ధార్థ్ చూడటం ఆర్ఎల్స్ రెస్పాన్స్ షేర్ చేసుకోవడం ఏమైనా జరిగిందా? చూశారు, రెస్పాన్స్ షేర్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేస్తారు ఇవాళ రేపట్లో. నాకు Jan 1st రోజు సినిమా రిలీజ్ అవటం వల్ల చాలామంది నా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ కొంతమంది రకరకాల దేశాల్లో ఊర్లలో ఉన్నారు. సో వాళ్ళందరూ నిన్ననే ల్యాండ్ అయ్యి రావటం జరిగింది. ప్రశాంతంగా ఇవాళ రేపట్లో చూసి ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ చేస్తారు. సుకుమార్ సార్ కూడా సినిమా చూస్తున్నారు, ఆయన ఊర్లో లేరు. మన బాబీ గారు, వాల్తెర్ వీరే బాబీ గారు, వీళ్ళందరూ చూస్తున్నారు. సో అందరూ చూసి ఒక్కసారి ఏకదాటిగా వదులుతాం. వరుణ్ గారు హాయ్ సార్. హాయ్ అండి. సో Hi, sir. ఫస్ట్ కంగ్రాట్స్ టు యువర్ టీమ్. నాకైతే చాలా నచ్చింది ద వే యూ పోర్ట్రేట్ ద ఫిలిం విత్ ద డిఫరెంట్ ఆర్క్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అండ్ ఆ టైటిల్ దగ్గర నుంచి కూడా ఎండ్ ఆఫ్ ద సీన్. బట్ మీరు ఆ రోజు చాలా ఎమోషనల్ అయ్యి బయటకు వచ్చి, సో అంటే కొత్త సినిమా తీశారు, కొత్త రకంగా తీశారు, కొత్త సినిమా కదా, కథలు కొత్త లేకపోయినా కొత్తదనంగా చూపించారు. సో అది చూపించి కూడా వెన్ ఆడియన్స్ ఆర్ అప్లాజింగ్ మీలో ఎమోషన్ కనిపించింది. ఆర్ యూ అవుట్ ఆఫ్ దట్ ఎమోషన్ ఇప్పుడు కంప్లీట్? అబ్సల్యూట్లీ ఫైన్, లెట్స్ హ్యావ్ బిర్యానీ టుగెదర్ అంట నేను ఇప్పుడు. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఈ మూవీకి దొరికిన లవ్ ఎంతో స్ట్రాంగ్ లవ్ దొరికింది. దట్ వాజ్ జస్ట్ ఎ టెక్నికల్ గ్లిచ్ అండి. సో మై ఫస్ట్ లవ్ ఇస్ సినిమా ఇన్ మై లైఫ్. సో అదేదో టెక్నికల్ గ్లిచ్ వల్ల అలా అయ్యాను, ఆడియన్స్ రెస్పాన్స్ వల్ల కాదు. ఆడియన్స్ రెస్పాన్స్ నేను ఎప్పుడు 2 ఆర్మ్స్ ఓపెన్ చేసే స్వీకరిస్తా, అలాగే నేర్చుకుంటా నేను. అండ్ వరుణ్ ఎలా అంటే సార్, జనరల్గానే వరుణ్ ఫిల్టర్లెస్ గై. లైఫ్లో ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్లు ఉంటాయి కానీ వీడు చేసే పోస్టులో, మావాడు చేసే పోస్టులో మనిషికి ఫిల్టర్ అనేది ఉండదు, ఏదైనా సరే 0 ఫిల్టర్స్. సో అండ్ ఇంకోటి, సినిమాని ఎంత పిచ్చిగా ప్రేమిస్తాడు అంటే టెక్నికల్లీ హీ సో ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్ ఆర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ దట్ సౌండ్ అన్నీ చదువుకుంటాడు. మళ్ళీ ప్రతిదీ ఏదో వేగ్గా చేయటం కాదు. ఇప్పుడు అక్కడ ప్రొజెక్టర్ ఉందంటే దాని గురించి చెప్పు వరుణ్ అంటే ఒక అరగంట దాని గురించి అంతా డిస్కస్ చేసి డీటెయిల్గా హీ హ్యాస్ దట్ పవర్. సో సౌండ్లో 0.5 డెసిబుల్ తగ్గినా సరే గ్రహించే శక్తి మా వరుణ్కి ఉంది. 5 points తగ్గిందండి. ఇంపార్టెంట్ ఎమోషనల్ పాయింట్లో ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రీనింగ్ బికాస్ మీ అందరి పర్సెప్షన్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఐ లవ్ యూ గైస్ రియల్లీ. మీరు తగ్గిందన్నారు కానీ బట్ వీ ఎంజాయ్డ్ ఇట్. మాకు అంటే ఐఎమ్ సో గ్లాడ్. నా గుండెలో భయం నాది అలా వ్యక్తమైంది. ఇట్స్ ప్యూర్లీ అ టెక్నికల్ ఇష్యూ. ఐ లవ్ మై ఆడియన్స్, ఐ లవ్ ద ప్రెస్. ఈ ఫీల్డ్లో కలిసి ఉన్న వాళ్ళందరూ నాకు చాలా ప్రేమ. ఇట్ వాజ్ అ టెక్నికల్ ఇష్యూ. ఐ వెంట్ అండ్ వెరిఫైడ్ ఇట్ రియలీ వాజ్ దేర్. ఐ ఇమీడియట్లీ చెక్డ్ ఇట్ విదిన్ 5 minutes. ఆ 5 minutesలో ఎక్కడ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ పోతుందేమో అన్న వల్ల అప్సెట్ అయ్యానేమో అని, నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్. అది కూడా ఐ లెట్ ఇట్ గో. ఐఎమ్ రియలీ సారీ. నందు గారు సార్, అంటే ఈ క్యారెక్టర్ పోర్ట్రేట్ చేయడం ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ టాస్క్. అంటే కొంత డేర్ స్టెప్ అనే అనుకోవాలి. ఎందుకంటే త్రూ అవుట్ అలా ట్రావెల్ అవడం, డబ్బాలు పట్టుకుని తిరగడం అంత ఈజీ కాదు, చెప్పుకున్నంత ఈజీ అయితే కాదు, డేర్ స్టెప్ అని చెప్పాలి. సో దట్ వాజ్ యువర్ సక్సెస్ఫుల్. అంటే ఆడియన్స్ నుంచి అప్లాజ్ వస్తుంది, మీరు అది పట్టుకోకుండా దే ఆర్ కమిటింగ్ టు యువర్ క్యారెక్టర్, అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ సో యూ ద సో వే యూ మచ్. పోర్ట్రేట్ ద ఫిల్మ్. సో వరుణ్ గారితో మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు చేయాలనుకున్నారు? దీనికి డబుల్ ఏమన్నా ప్లాన్ చేస్తారా ఏంటి? ఒరిజినల్ ప్లాన్ అయితే వెంటనే చేద్దామని మేమిద్దరం అనుకున్నాం సార్. యాక్చువల్గా దట్ వాస్ ది ఒరిజినల్ ప్లాన్. రైట్ నో అయితే కమిట్ అయ్యి ఉన్నాను. వరుణ్ కథ ఫినిష్ అయ్యి మనోడు ఎప్పుడు చేద్దాం అనేది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద రైట్ సిచ్యువేషన్ స్క్రిప్ట్. ఈ మూవీ అయిపోయాక ఏంటి మార్కెట్ ఎట్లా ఉంది, సో సమయం, సందర్భం, స్క్రిప్ట్ అన్ని ఓవర్లాప్ చేసేసుకుంటాము. ఐఎమ్ వెరీ యాక్షన్ ఓరియంటెడ్ గై సార్. ఏదన్నా ఫాస్ట్ గా వుడ్ లైక్ టు టేక్ యాక్షన్. సో మొన్న రాత్రే ఇంకోటి ఏదైనా స్వైప్ సిద్ధార్థ్ సైక్ అయింది కదా, స్వైప్ సిద్ధార్థ్ అని డేటింగ్ యాప్స్ మీద చేద్దాం అనుకున్నాము. మున్నాబాయిని ఎలాగైతే లగేరోహో మున్నాబాయిని మళ్ళీ మున్నాబాయ్ MBBS ని లగేరోహోలో సేమ్ క్యారెక్టర్ బట్ కంప్లీట్లీ న్యూ స్టోరీ. అలా సైక్ సిద్ధార్థ ఎలాగైతే జెన్జీ ఆస్పెక్ట్లో ఒక దాంతో సఫర్ అయ్యాడో,
స్వైప్ Dating. సిద్ధార్థలో డేటింగ్ యాప్స్ వల్ల. అందరినీ రైట్ స్వైప్ చేస్తుంటాడని ఒకటి ఐడియా మొన్న విజయవాడ నుంచి వస్తూ సరదాగా డిస్కస్ చేసాం. సో దాని వల్ల వచ్చే ట్రామాస్ మీద ఒకటే త్రిష ఉంటే ఇలా అయింది, పలు త్రిషాలు ఉంటే ఏమవుతుంది అనేటువంటి ఐడియా నుంచి వచ్చింది స్వైప్ సిద్ధార్థ. మ్యూజిక్ స్క్రిప్ట్ కూడా అనుకున్నాం ఒకటి, వేర్ హీ ప్లేస్ అ మ్యూజిషియన్. మైక్ సిద్ధార్థ అని జోక్ చేసుకున్నాము మాకు. సో వి జామ్ ఆన్ జోక్స్ అండి. ఆర్ ఐడియేషన్ ఇస్ లైక్ జబర్దస్త్ కామెడీ స్కిట్, అలా ఐడియేట్ చేసుకుంటాం మేము జోక్స్. సో జోక్స్ లోంచి కథలోంచి జోక్స్ లోంచి కథ వస్తుంటుంది. అండ్ యామిని గారు, యూ డిడ్ ద బెస్ట్ అండ్ సూపర్ క్యారెక్టర్, సూపర్ పెర్ఫార్మెన్స్. నందు గారు సార్ సార్ యాక్చువల్లీ సార్ Bro. యా సో బేసిక్గా the main USP I was surprised in this film is your characterization and completely మీరు గడ్డంతో అలాగే ఉన్నా, అదే లుక్స్తో ఉన్నా, మీరు లోవర్ మిడిల్ క్లాస్గా కనిపించారు, మరి ఆ పబ్బుల్లో రిచ్గా కూడా కనిపించారు. వావ్, థ్యాంక్ యూ సో మచ్. సో హౌ డిడ్ యూ పుల్ ఆఫ్ దీస్ టూ థింగ్స్ విత్ సేమ్ టైప్ ఆఫ్ లుక్స్ అండ్ అని చెప్తే వాట్ డూ వాంట్ టు సే? అండ్ ఫిలిం గురించి చెప్పాలంటే వన్ థింగ్, ఇట్స్ కంప్లీట్లీ ఈజీ గోయింగ్ ఫ్రీ ఫ్లో సినిమా. థ్యాంక్ యూ సో మచ్. త్రూ అవుట్ నవ్వుతూనే ఉన్నారు. అవునా, క్రేజీ. మీరు చూసిన మీరు అక్కడ ప్రివ్యూలో చూసారా? ట్రిపుల్ ఎస్లో. ఓకే. సో షిఫ్ట్ ఇన్ ద క్యారెక్టర్కి మేము తీసుకున్నటువంటి జాగ్రత్త, ఫస్ట్ థింగ్ కొంచెం మెస్సీ హెయిర్ లేకుండా, కొంచెం వెల్ డన్ ఉండి, అండ్ బెటర్ లుకింగ్ షర్ట్స్. సో ద కాన్షియస్ డెసిషన్ వాజ్, వీడు రిచ్గా ఉన్నప్పుడు వీ షోడ్ హిమ్ ఓన్లీ ఇన్ షర్ట్స్, అసలు టీషర్ట్ వేయలేదు. అండ్ వీడు ఎప్పుడైతే కంప్లీట్లీ గాన్ స్టేజ్లో ఉంటాడో వాడికి ఈ లోవర్ నెక్ టీషర్ట్స్ వేసి, చిరిగిపోయినటువంటి టీషర్ట్స్ లాగా వేసి, అదొక కాన్షియస్ డెసిషన్ లాగా తీసుకుని చేయటం జరిగింది. సో క్యారెక్టర్ డైనమిక్స్ షిఫ్ట్ని త్రూ కాస్ట్యూమ్ చేయాలి అండ్ త్రూ మేకప్ చేయాలి అనేది డైరెక్టర్ కూడా చాలా నమ్ముతాడు. బికాస్ నేను అంతకుముందు చేసిన ఒక సినిమా గురించి చెప్తూ, వరుణ్ ఇది ఎందుకు ఎక్కుతలేదు తెలుసా మా నందు సీన్ అంటే, చెప్పమామా అంటే, ఇంత ఫ్రెష్గా ఎట్లున్నావు, ఏదో నీట్గా అప్పుడే 5 స్టార్ హోటల్ నుంచి లేచినోడ్లో ఉన్నావు, ఇక్కడ ఇరుక్కుపోయి ఉందంటే ఆ రోజు నేను తెలుసుకున్నాను. దిస్ వాజ్ వే బ్యాక్, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ఇఫ్ హీ నోస్ ఇట్. సో అప్పుడే మొత్తం తాగి పడిపోయి ఎక్కడో లేస్తాడు, కానీ హీ వాజ్ లుకింగ్ వెరీ ఫ్రెష్ ఇన్ దట్ షాట్. ఐఎమ్ లైక్, దేర్ ఇస్ అ ప్లేస్ వేర్ యూ షుడ్ ప్లే యాంటీ గ్లామర్. సో అలాంటి స్టెప్స్ చాలా కాన్షియస్గా తీసుకుని ఆ షిఫ్ట్ కనిపించేలా ప్రయత్నం చేసాం. అండ్ ఐఎమ్ గ్లాడ్. యా చాలా. అండ్ ఏదైతే ఆ డాబా పైన మీరు లైక్ ఏంటి యాక్టర్ ఇలా కూడా చేస్తారా అని చెప్పి, అంటే బేసిక్గా ఇటువంటి టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి తమిళ సినిమాస్లో చూస్తుంటాం. అవును బ్రో, థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ దోస్ ఎఫర్ట్స్. చాలా ఇంపార్టెంట్. చూసి ఎంజాయ్ చేయడం ఒకటి, ఎఫర్ట్స్ గురించి కూడా మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా చేయాలనిపిస్తుంది, ఇలాంటివి ఫర్దర్ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. యా, థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ గారు, వెజిటేరియన్స్ కి కూడా నచ్చుద్ది సినిమా. మెటఫర్ అంతే అర్థం చెప్పడానికి, బట్ థ్యాంక్ యూ సో మచ్. అబ్సల్యూట్లీ. మోహన్ బాబు గారు, మోహన్ బాబు గారు పెద్ద అంత లెజెండరీ యాక్టర్తో పోలిక కాదు, ఆ సిచ్యువేషన్తో పోలిక. దయచేసి హ్యూమిలిటీతో చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ అన్న, చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ హీరోగా టు విలన్గా లాంచ్ అయిపోయారు ఒకే రోజు నాడు, అండ్ మంచి హిట్ కొట్టారు 2. కంగ్రాచులేషన్స్. ఇలానే ఫర్దర్గా ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ రావాలని కోరుకున్నాను. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దివ్య గారు, థ్యాంక్ యూ. మా ఫస్ట్ ప్రెస్ మీట్ మీరే స్టార్ట్ చేశారు, ఇవాళ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నందు గారు, అండ్ కంగ్రాచులేషన్స్ టు. థ్యాంక్ యూ. ఈ చిప్స్ తీసుకెళ్లి రాత్రి తింటాం. థ్యాంక్ యూ అన్న ప్రెస్ వాళ్ళందరికీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫ్రమ్ ద బాటమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్. చాలా 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 థ్యాంక్ యూ లేడీస్, బోత్ ఆఫ్ యూ, ఆడ లేడీస్ ఇద్దరికి థ్యాంక్ యూ. Once again, congratulations to the team. ఈ సక్సెస్ ఇలానే కంటిన్యూ అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాము. And this event is